సమస్యతో బాధపడుతున్నారా? ఇప్పుడు లేజర్ చికిత్సతో ట్రీట్మెంట్ రేంజ్ హాస్పిటల్స్ లో శాశ్వత పరిష్కారం. ఇప్పుడే సంప్రదించండి. హాయ్ హలో నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను వెంకట పవన్. ఈరోజు మనం 28 డిగ్రీ సెల్సియస్ మూవీ తింటున్నాం. సినిమా విశేషాలు అలా తెలుసుకుందాం. అందరికీ హాయ్ హాయ్ హాయ్. ముందు మీ ఇద్దరికి నమస్కారం. నమస్కారం. అంటే 28 డిగ్రీ సెల్సియస్ కదా, కొంచెం సో ఏదో పెట్టుకుని వచ్చాం అనమాట. స్టార్ట్ చేద్దాం. రెడీ, స్టార్ట్, కిల్ ఇట్. ఓకే అన్న, నార్మల్గా అంజీ, సూర్య, అభి, వైష్ణవ్, బాలరెడ్డి కొన్ని క్యారెక్టర్స్ చూసుకునేసరికి ప్రతి క్యారెక్టర్ ఒక డిఫరెంట్గా అనిపించుద్ది, మీరు చేసిన రోల్స్ కానీ ఏదైనా. బట్ కొన్నిసార్లు అనుకున్నంత విజయం కొన్ని క్యారెక్టర్ మీరు చేసినా రాలేదనిపించుద్ది. అట్లాంటప్పుడు మీరు ఎలా తీసుకుంటారు? ఇప్పుడు నా పని ఏమి ఉండదు. నాకు ఇచ్చిన క్యారెక్టర్, నాకు ఇచ్చిన డేట్స్, నాకు ఇచ్చిన లైన్స్, ఓకే, దట్ ఈస్ మై డ్యూటీ టు పర్ఫార్మ్ వెల్. సి తర్వాత ఇట్ ఆల్ డిపెండ్స్ విత్ ద డైరెక్టర్, ప్రొడక్షన్, ఆ కథ ఎలా వస్తుంది, వాళ్ళు ఎడిట్లో వాళ్ళు ఏమైనా చేయొచ్చు. ఇట్స్ ఆల్ దేర్ వర్క్. నన్ను తీసుకున్న క్యారెక్టర్కి, నన్ను ఎంచుకున్న ఆ కథకి నేను ఎంతవరకు న్యాయం చేస్తాను, యాజ్ ఎ క్యారెక్టర్గా నేను ఎంతవరకు పర్ఫామ్ చేస్తాను, ఇంకా డిపెండ్స్ ఇంకా డైరెక్టర్ మీద, వాళ్ళ మీద. సో నాకు అలాంటివి ఉండదు. లైక్ నాకు ఇచ్చిన జాబ్, నాకు వచ్చిన ఆపర్చునిటీని 100% చేసి హ్యాపీగా బయటికి రావాలంతే. ఓకే సార్, ఈ కథ రాసుకున్నప్పుడు మీరు డాక్టర్గానే ఉన్నారా, లేకపోతే ఇప్పుడు అంటే ఒకసారి సైకిల్ తొక్కటం నేర్చుకున్న తర్వాత అటు సైకిల్ ఎప్పుడైనా తొక్కుతాడు. ఓకే, అలాగే ఒకసారి డాక్టర్ అయిన తర్వాత ఎప్పుడైనా డాక్టరే. ఎప్పుడైనా సో ఐఎమ్ వెల్ క్వాలిఫైడ్ డాక్టర్, డెంటిస్ట్. ఓకే, అంటే ఈ పర్టికులర్ మూవీస్, కొన్ని వచ్చే మూవీస్ కానీ టీజరు ట్రైలర్ మెప్పించినంత సినిమా ఆడియన్స్ని ఎంగేజ్ చేయలేకపోతుంది. పర్టికులర్గా 28 డిగ్రీ సెల్సియస్ నుంచి మీరు అంటే ఏం మెసేజ్ ఇద్దాం అనుకుంటున్నారు ఆడియన్స్కి కానీ, సినిమా లవర్స్కి కానీ ఏదైనా? అంతే నేను చెప్పేది అంటే మెసేజ్లు నేను అసలు ఏమి ఇవ్వను, వాళ్ళకి ఇంట్రెస్ట్ క్రియేట్ అయ్యేలా చేస్తాను. ఓకే, వాళ్ళకి ఇంట్రెస్ట్ క్రియేట్ అయితే సినిమాకి వస్తారు, లేకపోతే రారు. బట్ నేను ఒకటే చెప్పాలనుకుంటున్నాను ఏంటంటే, ఇఫ్ యూఆర్ ఎ థ్రిల్లర్ లవర్, అరే మంచి స్క్రీన్ ప్లే ఉందిరా అని ఇప్పుడు మలయాళం సినిమాలు కానీ లేకపోతే కొరియన్ సినిమాల గురించి చూసి వాటిని ఎంకరేజ్ చేసుకుంటూ ఉండే వాళ్ళకి చెప్తున్నా, మన దగ్గర కూడా మంచి సినిమాలు ఉన్నాయి స్క్రీన్ ప్లే తోటి, వచ్చి థియేటర్లో చూసారనుకోండి చాలా హ్యాపీ, అవి బతుకుతాయి అంతే. ఓకే సార్, ఇంతమంది సినిమాని ఎందుకు ఇంత వరకు డిలే చేశారు అసలు? ఓకే, 2020లో అయిపోయి ఉంటాయి. అంటే ఇది నేను చెప్పాలనుకుంటున్నాను ఇందాక నుంచి అందరూ అడుగుతున్నప్పుడు. మేము కావాలని 7 years తర్వాత రిలీజ్ చేద్దాం పెట్టుకోలే. ఆ మూమెంట్లో మాకు ప్రతిరోజు నెక్స్ట్ మంత్ రిలీజ్ అవుతుంది, నెక్స్ట్ మంత్ రిలీజ్ అనుకుంటూనే ఉన్నాం ఇన్ని సంవత్సరాలు. ప్రతి నెల, ప్రతి సంవత్సరం అనుకుంటూనే నెక్స్ట్ మంత్ అవుతుందా, ఓకే డన్, అట్లా ఆ మంత్ అయిపోతుంది, మళ్ళీ పోతుంది, మళ్ళీ అట్లాగా అరే నెక్స్ట్ 2 monthsలో ఎలా రిలీజ్ చేయాలి ఒక టార్గెట్, ఓకే ఫైన్. సార్ ఎన్ని 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 అంటారు కదా డైలాగ్, ఎన్ని దారుణాలు సార్ అన్నట్టు అట్లా ఎన్ని 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 చూసాం సార్, అన్నీ చూసాం. కానీ ఇప్పటికీ సినిమా వెలుగుని చూస్తుంది అంతే. సో మాకు ఇంత టైం అవుతుందని మేము ఎప్పుడు అనుకోలే, కాబట్టి నెక్స్ట్ మంత్ ప్రతిసారి అనుకుంటూ ఉన్నాం, అలాగే పుష్. ఓకే, అది అన్న నార్మల్గా ఎవరికి నచ్చిన అమ్మాయిని కానీ అమ్మాయిని చూసినా హార్ట్ బీట్ కొట్టుకుంటుంది స్పీడ్గా, నార్మల్ కొట్టుకునే నచ్చిన అమ్మాయిని చూడగానే ఇంకా స్పీడ్ కొట్టేసుకుంటుంది. ఎందుకంటారు అది దేనికి? ఎందుకంటున్నారంటే తెలియదు అంటున్నారంటే, ఇష్టమైన వాళ్ళ పక్కన ఉంటే కష్టం కూడా బాగుంటుంది. ఓకే, అది సినిమా కథ అయినా రియల్ లైఫ్ అయినా, మనకు నిజంగా చాలా ఇష్టమైన వాళ్ళు, వాళ్ళకి కష్టం ఉన్నా, మనకు కష్టం ఉన్నా, వాళ్ళ వల్ల మనకు కష్టం ఉన్నా కానీ బాగుంటుంది అది లైఫ్ అంటే అది మన ఫేజ్ ఆఫ్ లైఫ్లో అదొక పాత్. సో వదలకూడదు. లైక్ వైజ్ ఎగ్జాంపుల్ నేను చెప్తున్నా, అనిల్ తన్ను వదలలేదు ఇన్ని ఇయర్స్ నుంచి ఈ సినిమా గురించి, అభిషేక్ తన్నే వదలలేదు. అలాగే ఈ సినిమాకి అసోసియేట్ అయిన వాళ్ళందరూ ఎవరు ఈ సినిమాకి సంబంధించిన మెమొరీ జర్నీ వదలలేదు. మీ నంబరు ప్రతి సంవత్సరం ఎప్పుడైతే మేము రిలీజ్ అనుకున్నాం 2020 మే అనుకున్నామో, నెక్స్ట్ ఇయర్ ఏదో ఒక మంత్లో వస్తుంది, దాని నెక్స్ట్ ఇయర్. ఇప్పుడుకు మొన్నటిదాకా మేము వేరొక సినిమా విషయంలో కలిసాం, అప్పుడు కూడా మేము అనుకున్నాం ఈ సంవత్సరం వచ్చేస్తుంది అనేసి. అదే మనకిష్టంగా ఏదైనా ఉన్నప్పుడు దాని మీద 100% నమ్మకం ఉందనుకోండి, హీఈస్ దేర్.
ట్రైలర్లో అంటే ఆ డైలాగ్తో ఒక బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కానీ ఒక లోగా తీసుకెళ్ళి ఒక్కసారిగా క్యూరియాసిటీ పెంచారు. కొంచెం ఒక 38 సెకండ్స్ నుంచి ఏంటి అసలు ఇల్లు మారాలా వద్దా ఎందుకు వదలా అంటే ఒక అసలే పొలిమేర డైరెక్టర్ అంటేనే ఒక అందరికీ మైండ్లో ఒకటి ఉంటుంది, ఏదో ఒకటి క్రియేట్ చేస్తారు, కొడతారు. ఇచ్చేస్తారండి. నాకే తెలియకుండా జరిగిపోయింది. నార్మల్ చూడంగానే అనిపించదుగా మీకైనా ఏదైనా సినిమాకి ఆడియన్స్ ఎవరైనా వెళ్ళాలన్నా సరే అన్న ట్రైలర్ చూస్తారు, ఓకే కొడుతుంది. కానీ చాలామందికి ఫెయిల్ అవుతున్నారు ఆ ఎగ్జిక్యూషన్, సినిమా మొత్తం మెయిన్ పాయింట్స్ అనేవి పెట్టేస్తున్నారు. బట్ ఈ ట్రైలర్లో కొంచెం డిఫరెంట్గా అనిపించింది. యాజ్ ఏ డాక్టర్గా రియలీ ఏదైనా ఇన్సిడెంట్ జరిగిందా సార్ ప్రెజెన్స్ ఏమైనా కనెక్ట్ అవ్వడానికి మీకు వీళ్ళతో? అంటే ఏ ఇన్సిడెంట్ ఏదైనా కనెక్ట్ అవ్వటానికి ఈ సినిమాకి సంబంధించి అంటే జర్నీలో చాలా చాలా జరిగాయి సార్. అసలు మామూలుగా ఒక ఇన్సిడెంట్ అంటూ అని కాదు. అసలు ఫస్ట్ నేను నవీన్ చంద్ర గారిని నేను చూస్ చేసుకున్న తర్వాత నాకు అందాల రాక్షస్ చూశాక ఇతనే నా కార్తిక్ సరిపోతాడు అనుకుని అప్రోచ్ అయిన దగ్గర నుంచి ఇందాక ఇంటర్వ్యూ ఇప్పుడు వరకు చాలా ఇన్సిడెంట్లు ఉన్నాయి. ఓకే. ప్రతి దగ్గర నాకు ఇంకా అంటే ఒక నెగిటివ్ వైబ్ అనేది ఎక్కడ లేదు, ఒక పాజిటివ్ వైబ్ ఎప్పుడు మాట్లాడినా కానీ. ప్రతిసారి మేము మాట్లాడుకుంటూ ఉంటాం, భయ్యా ఇంకో సినిమా చేద్దాం, లేకపోతే ఇంకోటి ఒక కథ గురించి, ఆయన రీసెంట్గా చేసిన కథల గురించి చెప్తూ ఉంటారు. సో ఎప్పుడో ఒక పాజిటివ్ వైబే ఉంటుంది నాకు. సో అది ఎందుకు ఏంటి అనేది తెలియదు, కానీ నా ఫస్ట్ హీరో ఇంకా ఆ ఫీల్ అలా ఉండిపోయింది బ్రెయిన్లో. సో అలాంటి బాండ్ నాకు నవీన్ భయ్యతో. ఓకే అన్న, దీంట్లో నార్మల్గా పోరీలతో ట్రావెల్ అవ్వడం చాలా కష్టం. మీరు ఎట్లా ట్రావెల్ అయ్యారు? 3 years వెయిట్ చేశారా, 5 years వెయిట్ చేశారా సినిమాలో జర్నీ అంటే కమిట్మెంట్ అని ఒక వర్డ్ ఉంది కదా, కమిట్మెంట్ ఇన్ ఫ్రెండ్షిప్, కమిట్మెంట్ ఇన్ లవ్, కమిట్మెంట్ ఇన్ రిలేషన్షిప్. సో ఒక అబ్బాయి ఒక కమిట్మెంట్ తీసుకున్నాడంటే దానిపైన నిలబడడానికి ఫేస్ చేసే వాడి కష్టాలు. ఓకే, ఇట్ ఈస్ నాట్ ఈజీ. లవ్ చేసి ఒకరిని ఒక ఫ్రెజైల్గా లవ్ చేస్తూ జీవితాంతం ఉంచాలంటే చాలా కష్టం. ఓకే. సో కార్తిక్ అనే క్యారెక్టర్ సమ్వేర్ 60% ఆఫ్ హిజ్ ఎమోషన్, వాట్ హీ హ్యాస్ సీన్, వాట్ హీ హ్యాస్ ఫెల్ట్ ఇన్ లైఫ్. అట్ ద సేమ్ టైం ఎక్కడ వదలని క్యారెక్టర్, అంటే అంత ఈజీగా ఓటమిని ఒప్పుకోడు. సిచ్యువేషన్ అయినా కానీ ఏదైనా కానీ తనకున్న నాలెడ్జ్, తనకు డాక్టరే సినిమాలో. సో ఆ జర్నీ ఆఫ్ లైఫ్ తను ఎలా హ్యాండిల్ చేశాడు ఓకే అనేది క్యారెక్టర్. ఆయన ప్రాపర్గా అంటే డైలాగ్స్ అడుగుతున్నారు క్వశ్చన్ లాగా. నచ్చిన మనిషి కనపడే స్పీడ్ ఎందుకు పరిగెడుతుంది అంటే మీరు డాక్టర్ అంటే దానికి సరిపోతుంది. మన దాంట్లో డైలాగ్ ఉంది, అది పోర్లతో ట్రావెల్ ఎట్లుంటుంది అంటే గుంతల రోడ్లో లార్లు పోయినట్టు ఉంటుంది. డైలాగ్లో చెప్తే మెడికల్ కాలేజ్లో స్టార్ట్ అయిన కదా వాళ్ళ జీవితం ఎలా ఉండబోతుంది. ఓకే. మీరు 5 years తర్వాత పెళ్లి చేసుకున్నారా? రియల్ లైఫ్ 5 years తర్వాత పెళ్లి చేసుకున్నాను. ఓకే. ఇన్ఫ్యాక్ట్ 6 years తర్వాత. మీకు ఎక్కడ బాగా ప్రాబ్లం అయింది సార్? ఏ ఊర్లో ఉన్నప్పుడు కానీ, ఇంటి దగ్గర కానీ? ఏంటి పెళ్లి చేసుకోవటానికి? పెళ్లి చేసుకున్న తర్వాత చేసుకోవడానికి. పెళ్లి చేసుకున్న తర్వాత ఏం ప్రాబ్లం అంటే ఏం లేదు. ఓకే సార్, మీకు వదిలించుకోవడానికి ఇబ్బందిగా ఉందా, కనెక్ట్ చేసుకోవడానికి కష్టంగా అనిపిస్తుంది? డైరెక్టర్ని, హీరోని సినిమాతో వదిలించేసుకోవచ్చు కదా ఇంకా? వదిలించుకున్నాడు అలా ఉండదు. విల్ బీ ట్రావెలింగ్. ఓకే. ఉంటాం, విల్ బీ దేర్. మీరు ఏమైనా యాక్ట్ చేశారా సినిమాలో? సూపర్ సీన్. నేను అప్పుడే షూటింగ్ టైంలో చెప్పా, సార్ ఈ సీన్ ఆడియన్స్ చూసి 100 days పక్కా అని చెప్పా. యాక్టింగ్ కాదండి, ఒక గ్లింప్ అంతే. ఓకే. ఎవరు యాక్టర్ అన్న, నార్మల్ పొలిమేర టైంలో మీరు మాతో కొన్ని షేర్ చేసుకున్నారు ఇంటర్వ్యూ టైంలో. అక్కడ మూవీస్ కానీ చేసినప్పుడు చాలా ఫేస్ చేశాను టెంపుల్ కాడ ఇలాగా. మీ సినిమాటిక్ యూనివర్స్లో ఎంతమంది హీరోల్ని కనెక్ట్ చేస్తారు మీరు తీసే మూవీస్ లైన్లో? ఈ పొలిమేర నుంచి నెక్స్ట్ వచ్చే మూవీస్ కానీ ఏమైనా మూవీస్ హీరోస్ని ఏమైనా 2 పెద్ద హీరోస్ని కలవడం జరుగుద్దా? యాక్చువల్గా ఇప్పటివరకు అయితే ప్లాన్ చేయలేదు అది. ఎందుకంటే
ఈ థాట్ వచ్చింది నాకు కూడా. కాకపోతే ఇప్పుడు ఉన్న వాటిలో అది కనెక్ట్ అవ్వదు. స్టోరీస్ కూడా అట్లా 28ని కూడా నేను కలపలేను, ఎందుకంటే ఇది కంప్లీట్లీ వేరే జానర్ అండ్ అది కంప్లీట్లీ వేరే జానర్. కాబట్టి ఫర్దర్గా నేను రాసుకునేటప్పుడు నెక్స్ట్ ఇయర్ నుంచి నేను డెఫినెట్లీ అట్లా కలపడానికి ట్రై చేస్తాను. ఓకే, ఆ థాట్ అయితే ఉంది, చాలా ఇంట్రెస్టింగ్ థాట్ నాకు ఫస్ట్ నుంచి కూడా. నాకు అర్థం కాదు ఏంటంటే మీరు డాక్టరా లేకపోతే చేతపడి చేసావు ఎదురైంది. అంటే పొలిమేర 1, పొలిమేర 2, 28 degrees Celsius, దీంట్లో కొన్ని హీరో గారి క్యారెక్టరైజేషన్ కొంచెం సైకోలా అంటే బిహేవ్ చేస్తూ ఉంటాయి. ట్రైలర్లో కొన్ని కట్స్ కానీ రౌడీనా అని హీరోయిన్ ఒక్కసారిగా ఎవడన్నా గట్టిగా మాట్లాడితే సైకో అయిపోవడం. ఇప్పుడు మీకు కూడా ఒక సిచ్యువేషన్ మీకు కోపం వచ్చినప్పుడు రై అని గట్టిగా అంటారు, అంత మాత్రమే సైకో. సార్ మీరు అనండి, నా ఆడియన్స్ చూస్తారు డైరెక్ట్ ఏంటి ఎంత వైల్డ్గా ఉన్నారని తెలియాలి కదా సార్. నా వైల్డ్నెస్ చూసి పగిలిపోతాయి. సో వాళ్ళని సైకోలు అనరు. ఇప్పుడు అలాగే కార్తిక్ కూడా కొన్ని సిచ్యువేషన్స్లో వాడు కోపం ప్రదర్శించుంటాడు కానీ సైకో కాదు. సైకో అనేవాడు ఏంటంటే రీజన్ లేకుండా వాడు కోపం రాకపోయినా కానీ అరిచి లేకపోతే డిఫరెంట్ చేసేవాడిని సైకో అంటారు. బట్ ఇక్కడ అలా కాదు. మీరు నా పొలిమేర తీసుకున్నా లేకపోతే ఇది తీసుకున్నా 28 తీసుకున్నా కానీ క్యారెక్టర్స్ అలా ఉండవు. వాళ్ళ పరిధిల్లో వాళ్ళు ఎవరు లీడు ఎవరు విలన్స్ అట్లాగా ప్లే చేశారు తప్ప. అండ్ నేనేంటి అంటే ఒక మంచి స్క్రీన్ ప్లే జానర్స్ తీసుకుంటాను. థ్రిల్లర్స్, సైకలాజికల్ థ్రిల్లర్స్ కావచ్చు, లేకపోతే ఇప్పుడు పారానార్మల్ థ్రిల్లర్స్ కావచ్చు, అట్లాంటివి తీసుకోవటం వల్ల మీకు అలా కనపడుతున్నానేమో నేను. బట్ నేను చదువుకుంది వెల్ క్వాలిఫైడ్, ఐఎమ్ డెంటిస్ట్, BDS చదివాను. దాని తర్వాత చంపడం బాగా ఇంట్రెస్ట్గా ఉంది కదా స్టార్టింగ్ నుంచి అని ఎంతమందిని నిజమే కదమ్మా. అంటే చంపలేదు, బట్ స్టోరీని ఇంట్రెస్ట్ చేయటం కోసం, స్పైస్ అప్ చేయటం కోసం అట్లాంటి మర్డర్స్ అవి ఒక డిఫరెంట్ టైప్ ఆఫ్ స్టోరీ టెల్లర్ నేను, అంతే. ఓకే, సో అదే తీసుకుంటాను. నాకు కూల్గా ఉండటం నాకు నచ్చదు, తెలుస్తుంది. అందుకని ఇప్పుడు ఇంత మంచి లవ్ స్టోరీలో కూడా నేను క్లైమాక్స్ మార్చేసాను. పోస్టర్ తగ్గట్టే ఉందమ్మా క్లైమాక్స్. అంటే ట్రైలర్లో ఎండ్లో వచ్చిన సీన్ చూస్తున్నా, అన్ని అబ్జర్వ్ చేస్తున్నా, ఇందాక నుంచి సెటైర్లు వేస్తున్నావు, నన్ను సైకో అన్నావు, అక్కడ వదిలించేసుకుంటారా అని అన్నావు. లేదంటే ఉండాలి కదా జస్ట్ అంతే కదా. నా సినిమా తర్వాత 5 years కష్టపడ్డారు, రిలీజ్ అయితే ఓకే సార్. ఒక మైండ్లో నుంచి ఒక ప్రాబ్లం మీకు కూడా భారం అనేది దిగుద్ది కదా బేసిక్గా. అది వేరటి, అది దిగుతుంది ఏమో, అది రిలాక్సేషన్ ఉంటుందేమో, కానీ దానివల్ల వదిలించుకోం కదా. ఎందుకంటే ఇది ఒకటే కాదు, వీ ట్రావెలింగ్ ఫ్రమ్ లాంగ్ టైం, ఇది ఒకటి కాదు కదా. అంటే డైలాగ్స్ కూడా ఈయనకి తగ్గట్టు ఉంది అనిల్ గారికి. ప్రిపేర్ అయ్యి వచ్చి మీరు టార్గెట్ చేస్తారు. ఏ డైలాగ్ చెప్పు. అంటే ఆ వదిలించుకునే డైలాగు, ఇంకోటి పోరీలతో ట్రావెల్ అవ్వడం, ఇంకో డాక్టర్ కొన్ని ఇన్సిడెంట్లు జరిగేవి కానీ ప్రెజెన్స్లా కనిపిస్తే అన్న డైలాగ్ వచ్చింది. ఏమని? స్టార్టింగ్ లవ్ ట్రాక్ అంతా అయిపోయిన తర్వాత ఒక డైలాగ్ అనేది ఉంది ట్రైలర్లో. అది దాని గురించి కొంచెం అనిపించింది. స్టార్టింగ్ అంతా ఒక జోనర్లో అనిపించింది సినిమా. మేబీ ఫస్ట్ హాఫ్ అవ్వచ్చు, ఏదైనా అవ్వచ్చు. మీరు ఆ డైలాగ్ చెప్పలేదు, ఇప్పుడు చెప్పండి. మీకు గుర్తు రావట్లేదు అంతే. నేను మరి మీ అంత టాప్ ఉంది కాదు అన్నట్టు. మన యాప్సెస్లో కూడా కొన్ని ఇన్సిడెంట్స్ వల్ల పక్క వాళ్ళ ప్రెజెన్స్ తెలిసిపోతుంది. ఓకే, అది డైలాగ్. అది మీరు చెప్పలేకపోయారు, అర్థమైపోయింది. నేను డాక్టర్ అయితే చెప్పాను, కానీ అనిల్ గారు డాక్టర్ కాబట్టి చెప్పారు. అది కాదు. మీరేంటి, ఏం చదివారు? నేను ఎలక్ట్రానిక్ మీడియా అన్నా. ఎలక్ట్రానిక్ మీడియా చదివారు. చనిపోయిన వాళ్ళు తిరిగి వస్తారా? నాకు తెలియదు. మీరు అట్లాంటి ఒకవేళ తిరిగి వస్తే ఏం చేస్తారు? తిరిగి వస్తే ఏం చేస్తామన్నా, బేసిక్గా నేనైతే భయపడేది ఏమి ఉండదు. మరి ఇలా అంటే కల్చర్ కింద కావాలని పడుకుని పోతాం. బేసిక్గా భయపడితే అది వేస్తారు. సైలెంట్గా పడుకుని పోవడమే. మనుషులను అయితే కొడతాం కదా, దయ్యాలనే చేస్తాం. మీరు చెప్పండి. నేనేం చూడలేదన్న. బేసిక్ చూడకుండా ముందు భయపడి కింద పడిపోతున్నట్టున్నారు. సరే అన్న, మీరు డాక్టర్ కదా, దేవుణ్ణి నమ్ముతారా సైన్స్ని ఎక్కువ నమ్ముతారా? సైన్స్ని. బట్ మీరు తీసే సినిమాలో ఎక్కువ భక్తి, డివోషనల్ సైడ్ ఎక్కువ ఉంటుంది కదా కనెక్షన్. ఎక్కడ అంటే సైన్స్ కన్నా ముందే లేదు. నేను తీసే సినిమాలన్నీ రిలేటబిలిటీ ఉంటాయి.
మీరు రిలేట్ చేసుకోగలరు అంతే. చేతబడికి ప్రతి ఒక్కరు రిలేట్ అవుతారు. నేను ఆ చేతబడి ఉంది లేదు లేకపోతే అది దయ్యము భూతం ఇట్లా ఏం చెప్పట్లేదు. మీరు కావాలంటే నా సినిమా మొత్తం చూడండి. చేతపడి ఒక్కటే కాదన్నా, కొంచెం టెంపుల్ కనెక్ట్ చేసి కొన్ని టెంపుల్ ఉంది కదా, నిజంగా అనంతపద్మ స్వామి టెంపుల్ ఉంది కదా, తెలుసు. అందులో అంత ధనం ఎందుకు ఉంది, ఆ క్యూరియాసిటీతో నేను ఒక కథ రాసుకున్నాను తప్ప నేను దేవుడు దయ్యం అని వాటి మీదకి వెళ్ళట్లేదు కంప్లీట్లీ. ఒకవేళ వాటి మీద వెళ్ళినా వాటిని నేను సైన్స్కి తీసుకురావాలని చూస్తాను. సైన్స్ అంతే. ఇప్పుడు మన ఇద్దరి మధ్యలో గాలి ఉంది, ఆ గాలి ప్రూవ్ అయింది, మాలిక్యూల్స్ ఉంటాయి అందులో, అన్నీ ఉంటాయి, అది కనపడవు అంతే. సో అది ప్రూవ్ అయింది కాబట్టి అది నేను నమ్ముతా గాలి ఉంది అని. అయితే ఇక్కడ ఒక 10 మంది ఉన్నారు అనుకోవచ్చు మనం, సోల్స్ ఉన్నాయి అనుకుందాం అది ప్రూవ్ చేస్తే నేను నమ్ముతా. కానీ ప్రూవ్ జరగలేదు కాబట్టి మన బ్రెయిన్నే మనం అలా పెట్టేసుకుంటున్నాం అంతే. బ్రెయిన్లో అనుకుంటే మీరు అనుకుంటే అనుకున్నట్టే, అది మీ ఒపీనియన్, నా ఒపీనియన్. సో నేను సైన్స్ని ఎక్కువ నమ్ముతాను. రేపు ఫ్యూచర్లో ఈ పారానార్మల్ కూడా సైన్స్లో కలిసిపోవచ్చు. సోల్స్ ఉన్నాయి, ప్రూవ్ చేస్తున్నాం ఇదిగో అని ఎవడన్నా వచ్చి ఒక డార్విన్ థియరీలాగా ఒకరు చెప్పారు అనుకో, అది ఫాలో అయిపోతాం, అప్పుడు నమ్ముతాం అంతే. ఓకే, అంటే రిలేటబుల్గా తీసుకెళ్తున్నారు. రిలేటబిలిటీగా తీసుకెళ్తాను నేను. చేతబడి అందరికీ రిలేట్ అయింది, వెళ్ళారు. ఇక్కడ లవ్ స్టోరీ అందరికీ రిలేట్ అవుతుంది. ప్రతి ఒక్కడు లవ్లో ఉన్న ప్రతి ఒక్కటి ఎమోషన్స్ ఇందులో ఉంటాయి. ఫస్ట్ టైం అమ్మాయిని చూడటం, ఫస్ట్ టైం థియేటర్కి వెళ్ళటం, ఫస్ట్ టైం ఐస్ క్రీమ్ తినటం, ఫస్ట్ టైం తాళి కట్టడం, అంటే ఒకేసారి కడతారు. ఫస్ట్ టైమే కదా, అదే చెప్తున్నా, తాళి కట్టినోడు కూడా రిలేట్ అవుతాడు. అంటే మీరు చెప్పింది ఎట్లా ఉందంటే, నేను ఇప్పటికే 3 కట్టానా అన్నట్టు మీరు అది ఆ ఓడి దగ్గరే. మన గురించి ఎందుకు లేవా, వాటర్ తాగండి. వాటర్ బాగా ఏమంటే నాకు స్వెట్ పడాలి, మీరు అడగగానే మీరేంటి కొంచెం 2 సెకండ్లు ఆలోచిస్తున్నారు. ఓకే, నవీన్ చంద్ర అన్న, నార్మల్గా రీసెంట్గా మీరు ఒక స్టేట్మెంట్ ఇచ్చారు. స్టేట్మెంట్ లాంటిదే. మూవీస్ చాలామంది చిట్టీలు వేసి తీస్తున్నారు, కొన్ని క్యారెక్టరైజేషన్ కానీ మీరు మొన్న ఇచ్చారు రీసెంట్గా. అంటే ఏమైనా మూవీస్ ఏమైనా జరిగినాయా మీకు, ఏమైనా ఇన్సిడెంట్ అలాగా మొన్న ప్రీవియస్ వచ్చిన మూవీస్ కానీ అప్కమింగ్ మూవీస్ కానీ ఏమైనా? మీకు తెలుసు కదా ఆ విషయం, మరి ఇలా ఎందుకు అడుగుతున్నారు? లేదు అంటే మీరు చెప్పాలి కదా. దాంట్లో తప్పేం లేదు. ఒక ప్రొడక్షన్కి, ఒక డైరెక్టర్కి, ఒక ఆర్టిస్ట్ని చూస్ చేసే విధానం వాళ్ళు ఎలా అయినా క్రియేట్ చేయొచ్చు. ఇప్పుడు నేను అది చూడలేదు, నేను విన్న విషయం ఆన్ సెట్స్. మీకు తెలుసా, మేము ఒక పాయింట్కి యాక్టర్స్ని ఫైనలైజ్ చేయడానికి, ఎందుకంటే అందరూ యాక్టర్లు బిజీ ఉన్నారు, ఏ యాక్టర్ అయితే అవైలబుల్ ఉన్నారు, ఏ యాక్టర్ అవైలబుల్ లేదో వాళ్ళకి తెలియదు. ప్లస్ చాయిసెస్ తీసుకునేటప్పుడు బహుశా వాళ్ళు చేసి ఉండొచ్చు, దట్ ఈస్ నాట్ రాంగ్. ఎందుకంటే ఎలాగైనా చూస్ చేయొచ్చు వాళ్ళు. సో ఐ థింక్ దే ఫౌండ్ దట్ వే రైట్, అండ్ లక్కీగా నా పేరు వచ్చింది అంతే. ఆ స్టేట్మెంట్ ఇంకా దట్స్ అ పార్ట్ ఆఫ్ ద ఫిలిం ప్రొడక్షన్ అంతే. అన్నా, మీకు చాలా మూవీస్ టీజర్లకు కానీ ట్రైలర్కి కానీ చాలా కామెంట్స్ కింద నార్మల్గా మీరు ఎన్టీఆర్ గారితో చేసినప్పుడు రామ్ చరణ్ ఫ్యాన్ వార్స్ దాంట్లో కూడా నవీన్ చంద్ర గారు అంటే మంచి యాక్టర్, 100కి 101% ఇస్తారు అనేది ఉంటుంది ఫ్యాన్ ఆడియన్స్ నుంచి కానీ ఎవరి దగ్గర నుంచి. బట్ ఎందుకు అన్రేటెడ్ యాక్టర్గా అనిపించిన మీకు ఎనలైజెస్ మీరు ఏమైనా చేసుకున్నారా? కొన్ని క్యారెక్టర్స్ కానీ ఇది ఇంకా బెస్ట్ పడి ఉంటే బాగుండేది కానీ ఇంకా నెక్స్ట్ లెవెల్కి ఏదైనా? నేను ఏమనుకున్నాను, నాకు వచ్చిన ఆపర్చునిటీ, నాకు వచ్చిన కథలు, నాకు వచ్చిన క్యారెక్టర్ని ఎంత బాగా చేస్తున్నాను అదే ఇంపార్టెంట్. నాకు ఇంకా బెస్ట్ చేయాలి. చేసిన తర్వాత బెస్ట్ అనుకుంటే అది బెస్ట్ కాదు. ముందు ఏదైనా చేస్తున్నావా దాని గురించి ఆలోచిస్తా. నాకు అలాంటి ఏం పట్టింపులు ఉండవు. ఐ డోంట్ థింక్ ఆల్ దోస్ థింగ్స్. ఫర్ మీ అ గుడ్ ఆపర్చునిటీ ఈజ్ ఇంపార్టెంట్, బికాజ్ మై డ్రీమ్ ఈజ్ టు బీ ఆల్వేస్ అన్ యాక్టర్. ఒక మంచి యాక్టర్గా ఉండాలి, మంచి కథల్లో ఉండాలి, మంచి సినిమాల్లో ఉండాలి, మంచి డైరెక్టర్స్తో వర్క్ చేయాలి అంతే. అది ఇంకా బాగా చేసి ఉండొచ్చు, దానివల్ల ఎంత గుర్తింపు రాలేదు, ఈ సినిమా వల్ల నాకు ఇలా, నేను అస్సలు ఆలోచించాను. నా పని అయిపోయింది. ఒక్కసారి నా డబ్బింగ్ చేసిన తర్వాత ఇంకా నా చేతిలో ఏం లేదు. ఎవ్రీథింగ్ ఈజ్ ఇన్ ద డైరెక్టర్స్ అండ్ ప్రొడక్షన్స్ ఆర్ దే ఆర్ ద ఫైనల్ పీపుల్ టు డిసైడ్. మై జాబ్ ఈజ్ టు యాక్ట్. ఓకే, దానికే వాళ్ళు రెమ్యునరేషన్ ఇస్తున్నారు, దానికే వాళ్ళు లగ్జరీ ఇస్తున్నారు, అండ్ ఐఎమ్ వెరీ పర్టికులర్ అబౌట్ ఇట్. ఐ డూ మై వర్క్ అండ్ గెట్ అవుట్ ఆఫ్ దేర్. ఓకే, ప్రొడ్యూసర్ గారు, మూవీకి అనుకుంత బడ్జెట్ కన్నా ఎక్కువ అయిపోయిందని ఎప్పుడైనా అనిపించిందా? షూటింగ్ డిలే అవ్వడం కానీ, అప్పుడు మీరు చేసినప్పుడు కానీ ఒక బడ్జెట్ అనుకొని దానికన్నా ఎక్కువ అయినప్పుడు కొంచెం ఇబ్బందిగా? అఫ్కోర్స్ ఉంటుంది కండి కొంచెం. అంటే ఇనీషియల్గా వేసుకున్న డిజైన్ ప్రకారంగా వెళ్ళి కొంచెం డిలేస్ వల్ల, ఇఫ్ నాట్ కొంచెం ఫస్ట్ టైం ప్రొడక్షన్ కాబట్టి కొన్ని చిన్న చిన్న ఇమ్మెచ్యూరిటీస్ వల్ల, దానివల్ల కొన్ని డిలేస్ అయినాయి. ఆ డిలేస్ వల్ల కొంచెం
కొంచెం బడ్జెట్ ఇంక్రీజ్ అవుతుంది డెఫినెట్గా. ఓకే. బట్ అదే అంతే ఏదో కొంచెం పెరిగింది కదా డిలేస్ వల్ల అని ఆపేం కదా అక్కడనే. వీ స్టిల్ హ్యావ్ టు పుల్ ఇట్ ఆఫ్. సో ఉంటుంది. సో మీరు అనుకున్న బడ్జెట్ ఎంత, ఆయన బడ్జెట్ ఎంత? అది వేరే అండి, అది బడ్జెట్స్ వేరే, కానీ ఇంక్రీజ్ అయితే అయింది మీరు చెప్పిన ఇంక్రీజ్ అయితే అయింది. బట్ అది మ్యాండేట్ ఇంకా Mandate. ఫర్ ద ప్రొడక్షన్. ఓకే. అనిల్ గారు, మీరు ఏదైనా సీన్ చేసేటప్పుడు కానీ ఈ షార్ట్ అదిరిపోయింది బొమ్మ బ్లాక్ బస్టర్ అనిపించిన సీన్ ఏంటి మూవీలో? క్లైమాక్స్, పెళ్లి సీక్వెన్స్, ఇంటర్వెల్ బ్లాక్ అయ్యా రీక్రియేట్ చేస్తారు ఇక్కడ? చెప్పడం మనం భలే చెప్పారు. అంటే ఎదురుగా ఉన్న వాళ్ళు పొడి చేయాలి. పొడి చేయనా? అదే రీక్రియేట్ డబ్బికి వాళ్ళు లేదు, ఉన్నారు ఉన్నారు. అవి 3 సీక్వెన్స్లు చాలా బాగా వచ్చాయి. అవి కనెక్ట్ అయితే వేరే లెవెల్లో ఉంటుంది. సో అవి నాకు చాలా బాగా నచ్చినవి. నేను అనుకున్న దాని మీద ఇంకా బాగా ఎన్హాన్స్ అయి వచ్చింది సీన్. ఓకే అన్న, అందరు రాక్షసి రిలీజ్ అయింది ఆల్రెడీ. రిలీజ్ అవ్వలేదు. అవుద్ది. అవుద్దా? అవునప్పుడు చెప్తే నేను వెళ్ళి చూడాలి. లాస్ట్ టైం నార్మల్ థియేటర్లో వేసారు. లేదు మూవీ మన ఆర్టీసీ రోడ్. లేదు బ్రో, ఆ సినిమా రిలీజ్ అయితే నేను ఉంటానా? ఉండరా? నేను వెళ్ళి థియేటర్లో కూర్చొని చూస్తాను. నేను కూడా వస్తాను, మన ఇద్దరు వెళ్ళిపోయి అసలు ఆ క్రౌడ్ ఎంజాయ్ అయ్యేదంతా ఎంజాయ్ చేద్దాం. యా, రీ రిలీజ్ గురించి చాలా మంది అడుగుతున్నారు ఆ సినిమా గురించి. జరిగితే సూపర్. ఓకే. మొన్న ఓయి జరిగింది, భలే అనిపించింది. అప్పుడే అనుకున్నా అందరి రక్షిత కూడా రిలీజ్ అవుతారు, ఈ రిలీజ్. కానీ అప్పటికి ఇప్పటికి ఒకలానే ఉన్నారు అన్న. అలాగే ఉండాలి బేసిక్గా. మేము ఇంకా పెరుగుతున్నట్టు అనిపిస్తుంది కానీ మీరు అట్లాగే ఉన్నారు. ఎక్కడ పెరుగుతున్నారు అంటే మా కాలేజ్ డేస్ నుంచి మూవీస్ చూసుకుంటూ అలాగా ఒక ఉంటుంది కదా స్టూడెంట్స్కి. కొంచెం మూవీస్ ఏదో బంక్ కొట్టి వెళ్తున్నప్పుడు కానీ మీ సినిమాలో చూసిన కొంచెం అనిపించింది కొంతమంది యాక్టర్స్ని చూడంగానే, పా అదిరిపోయిందిరా ఇంకా మీరు చెప్పుకుంటూ ఉంటారు కదా సార్. అనిపించాలని మేము మెయింటైన్ చేస్తుంటాం అనమాట. అలా జరిగిందనమాట. ఓకే అన్న, నెక్స్ట్ ఏమైనా పొలిమేర దాంట్లో ఏమైనా కనిపిస్తారా? ఏమైనా ఎక్స్పెక్ట్ చేయొచ్చా పార్ట్ 4లో? పార్ట్ 4 ఇంకా మీరు అంటే ఎండ్ ఇవ్వట్లేదు కదా, దాకా తీసుకెళ్ళేటట్టు ఉన్నారు మీరు. ఇప్పుడు దాకా 4 అన్న. ఎండ్ ఏమో 10 అయినా వెళ్ళొచ్చేమో. మీకు కావాలని ఉందా 10 వరకు? 10 వరకు ఉంటే హ్యాపీ. హ్యాపీయా? ఇదిగో మీరు ఏంటది ఆ సినిమాలు అయితే చూస్తారు, హ్యారీ పాటర్ 1 to 10 ఇవన్నీ చూస్తారు. కానీ ఒక తెలుగు సినిమా ప్రాపర్గా సీక్వెల్గా తీసుకుని వెళ్తుంటే చూడరా, మళ్ళీ కమెంట్లు చేస్తూ ఉంటారు. చూస్తున్నాం కదా, బాగానే సపోర్ట్ చేస్తున్నాం. ఎప్పుడే అన్నావు 10 వరకు అని, అది ఒక జుగుప్సకరంగా ఒక వేరే విధమైన సర్కాస్టిక్గా అన్న. మీరు పార్ట్ 1 మీద పార్ట్ 2 మేము అనుకున్నారు కానీ నెక్స్ట్ లెవెల్ తీశారు. అలానే ఆల్మోస్ట్ 3 times చూసాము. అదే రోజు 2 సార్లు వేసారు మాకు. 2 సార్లు వచ్చాం అందరం. ఎవరైనా మిస్ అయ్యారా? ఒక టైం యాక్సిడెంట్ డార్కే మీరు కూడా ఇచ్చారు ఆ రోజు ఈవినింగ్. మరి ఇంకా అసలు యాక్చువల్గా పొలిమేర 1 నేను మన్బయ్యాకి రాసుకున్నాను. అంటే రాసుకున్న తర్వాత నా అప్రోచ్ అయ్యాను. ఓకే. కొమరయ్య రోలు నవీన్ చంద్ర చేయాలి, కానీ ఇంకా ఆ టైంకి అది డెస్టినీ అంతే. ఇంకా ఆ రోల్ ఇంకా అలాగా చెప్పినప్పుడు భలే ఎగ్జైట్ అయ్యాడు. దాని తర్వాత టైం సెట్ కావాలి, అంటే డేట్ సెట్ అవ్వలేదు. మేము అనుకున్న టైంకి తను వేరే దగ్గర ఉండి అసలు ఇవ్వడానికి ట్రై చేసినా కానీ అవ్వలేదు అనమాట. సో అప్పుడు మళ్ళీ ఇంకొక హీరో ఎవరు అలా ఇలా అనుకుంటూ చూసుకుంటా అట్లా నేను సత్యభాషకి వెళ్ళిపోయాను. ఇలా మిస్ అయిన మూవీస్ ఎన్ని ఉన్నాయి అన్న? మీరు మంచి మూవీస్లా మిస్ చేసుకున్నాయి కానీ మన డెస్టినీకి మనకి ఏముందో అదే వస్తుంది. మిస్ అయ్యి అంటే ఈ ఫిలిం ఉంది 28, ఇది చేసి ఇన్ని సంవత్సరాల తర్వాత రిలీజ్ అవ్వడంలో నాకు ఉన్న సంతోషం నేను మిస్ చేసిన సినిమాలో లేదు. ఓకే. సో దిస్ ఈజ్ మై కైండ్ ఆఫ్ ఫిలిం అండ్ ఐఎమ్ పార్ట్ ఆఫ్ దిస్ ఫిలిం విత్ అనిల్. ఓకే. సో ఫ్యూచర్లో ఉంటుంది. అది మిస్ అయిందని చెప్పి నేను ఇప్పటిదాకా నాకు అలాంటి ఏ ఫీల్ అదే నేను వెనక్కి తిరిగి చూడను. పోయింది, అయ్యో పోయింది అని ఆలోచించి దాని గురించి అలా వదిలేస్తే అదే అయిపోయింది. నేను ఎంత అటాచ్ అంతే డిటాచ్. ఓకే అన్న, మీకు బాగా ఫ్రెండ్స్ ఎక్కువ మంది అనుకుంటా బేసిక్గా. ఎక్కడికి లాస్ట్ టైం ఎస్ఆర్ నగర్ బట్టల షాప్కి కూడా లాస్ట్ టైం వచ్చారు ఓపెనింగ్కి. రీసెంట్గా పిక్ కూడా చూసాం మేము, పోస్ట్ చేశారు మన కాలేజ్ పాలిటెక్నిక్ ఇండస్ట్రియల్ టూర్ అని తీసుకెళ్తారనమాట ఫైనల్ ఇయర్ 3rd ఇయర్లో. సో పాలిటెక్నిక్కి మేము వెళ్ళాము. ఏదైనా ఫన్నీ మెమరీ, మీకు బెస్ట్ మెమరీ గుర్తుండిపోయేదంటే ఫ్రెండ్స్తో? ఫ్రెండ్స్లో కాదు కానీ మైక్ లోపలికి వస్తుంది. ఓకే.
అంటే మా కాలేజ్లో వర్స్ట్ అని చెప్పను, కానీ బ్రాట్ అంటే గొడవలు విడువలు స్పోర్ట్స్ గేట్స్ యాన్యువల్ డేస్ ఏదున్నా మన చేదే ఉండేది. సడన్గా ఇంకా ఒక స్పోర్ట్స్ ఈవెంట్ వస్తే ఆల్ కాలేజెస్ కలిసి ఒక స్పోర్ట్స్ ఈవెంట్ చేశారు, స్టేట్ కాలేజ్ పాలిటెక్నిక్ది. సో మా ఫ్రెండ్స్ దే వాంట్ మీ టు టేక్ విత్ దెమ్. నాది ఏ స్పోర్ట్, అన్ని స్పోర్ట్ ఆడతాను కదా, దేంట్లో పర్ఫెక్ట్ లేదు. ఓకే, చేతికి జావెలిన్ ఇచ్చారు, తీసి పాడేసా, వెళ్తే 53 meters వచ్చింది, తీసుకెళ్ళిపోయారు. అక్కడ ఆబ్వియస్లీ వేరే స్టూడెంట్స్ అంతా చాలా ఫిట్గా ఉంటారు స్పోర్ట్స్లో, వాళ్ళు గెలిచేస్తారు. నా టర్న్ వచ్చింది, నేను త్రో చేస్తే నాకు సిల్వర్ మెడల్ వచ్చింది. ప్రాక్టీస్ లేదు, ఏం లేదు, గేమ్ గురించి తెలీదు. ఓకే. సో 56 meters త్రో చేస్తాను ఆ రోజు. అక్కడ ఏమైపోయిందంటే మొత్తం కాలేజ్లో ఇన్ని మంత్స్గా ప్రాక్టీస్ చేసి అన్ని చేసిన వాళ్ళకి ఎవరికి రాలేదు. ఒక్కడికి నేను ఎవరైనా చూసారా మీరు ఆ టైంలో ఇలా ఎవరినైనా చూసారా అని? ఎవరిని చూడలేదు. చూడు, ఆ టైంలో అదే 3 years 5 years వెయిట్ చేశారు కదా, ఆ టైంలో లవ్ అలాగా. అమ్మాయిని చూస్తే జావ్లిన్ ఎందుకు వేస్తాం ఆ టైంలో? అమ్మాయిని చూసి జావ్లిన్ వేస్తారు ఎవరైనా? ఏమన్నా ఒక్కసారిగా బాడీ మీరే అన్నారు హార్ట్ బీట్ స్పీడ్ కొట్టేసుకుంటుంది అలాగా. లేదు లేదు, అలా కూడా జరుగుద్ది కదా సైన్స్, మీరు చెప్పాలి డాక్టర్. అసలు ఎందుకు పెరుగుతుంది హార్ట్ బీట్ అమ్మాయిని చూసిన వెంటనే అంటే మన బ్రెయిన్ ఇగ్నిట్ అవుతుంది, అవి హార్మోన్స్ని డిస్టర్బ్ చేస్తుంది, ఆ హార్మోన్స్ వెళ్ళిపోయి హార్ట్ రేట్ని పెంచుతుంది అంతే. సో విజన్ నుంచి బ్రెయిన్కి వెళ్ళి బ్రెయిన్ నుంచి హార్ట్కి వెళ్తుంది. సో దట్స్ ద థింగ్ అనమాట. బట్ చాలా మందికి అది తెలియదు కదా సార్, మామూలుగా అంత డీటెయిల్గా ఎవరికి తెలియదు. తెలుసు ఇప్పుడు నీకు జరిగినప్పుడు ఇవన్నీ పని చేస్తుంటాయి, కానీ నువ్వు గుర్తుపెట్టుకో, అంతే ప్రాబ్లం. ఆ టైంలో అది గుర్తుకు రావు కదా. గుర్తుండాలి, అదే కదా బెస్ట్ మూమెంట్స్ నీవి, పర్సనల్ మూమెంట్ అదే కదా. అంత స్పీడ్కి కొట్టుకుంది, ఇన్నిసార్లు కొట్టు. నీ హార్ట్ రేట్ నువ్వు కనిపెట్టలేకపోయావు అంటే నువ్వు మరి నీ హార్ట్ ఎందుకు పెట్టుకున్నావు? అంటే ఎదురుగా చూస్తూ ఉంటాం కదా, చూస్తూ ఉన్నప్పుడు ఇది మాత్రమే చూస్తుంది, కానీ మిగతా ఫంక్షన్ చేస్తుంటుంది కదా. మీరు బాగా చేసినట్టున్నారు ఫంక్షన్. నేనైనా కదా, అందరు మొగాలు చేయాలి. ఓకే, కాన్షియస్నెస్ లేకపోతే వేస్ట్. మీరు ఏం చూస్తున్నారు, ఏం ఫీల్ అవుతారో తెలుసుకోకపోతే. ఓకే, అబ్బాయిలే కదా అమ్మాయిలు కూడా అన్న చెప్పాడు మొత్తం ఫంక్షన్. మనిషి అనే వాళ్ళు అన్ని రకాలుగా కాన్షియస్నెస్లో ఉండాలి, అబ్బాయి అమ్మాయిలైనా కాదు. ఓకే, మీతో పర్సనల్గా ఏం జరుగుతుంది దాని గురించి మీరు గ్రహిస్తే ఆబ్వియస్లీ యుల్ బి అ బెటర్ పర్సన్ ఫర్ యువర్ సెల్ఫ్. ఓకే అన్న, ఎన్టీఆర్ గారితో అరవింద్ సమేత చేశారు, ఎట్లా అనిపిస్తుంది? మళ్ళీ ఎన్టీఆర్ గారితో ఏమైనా అప్కమింగ్ మూవీస్ ఏమైనా ఎక్స్పెక్ట్ చేయొచ్చా? అంటే నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నా ఏదైనా మంచి ఫిలిం, మంచి రోల్ ఏదైనా వస్తుందని. వస్తే ఖచ్చితంగా చేస్తాను. కానీ ఆ మూవీకి మీకు మంచి ఫీడ్బ్యాక్ కూడా వచ్చింది ఆల్రెడీ. ఆల్రెడీ ఇట్స్ వన్ ఆఫ్ మై ఫేవరెట్ క్యారెక్టర్స్ విచ్ ఐ పోర్ట్రేట్. రామ్ చరణ్ గారితో చేశారు, నాని గారితో చేశారు. నాని గారిది ప్యారడైజ్లో ఏమైనా లేదు? ఓకే, అనురాఘవపుడి గారితో మళ్ళీ మీరు నెక్స్ట్ కంబ్యాక్ ఇద్దాం అనుకుంటున్నారా ఏదైనా మూవీస్? నేను ఇవ్వడం కాదు, అనురాఘవపుడి ఆయన అనుకొని నన్ను పిలిస్తే అప్పుడు నేను చేయొచ్చు. ఆయన అనుకోవాలి. ప్రభాస్ గారు లేదు, నా ఫిలిమ్స్ నా షూటింగ్స్లోనే నేను చాలా బిజీగా ఉన్నాను. ఇప్పుడు మల్టిపుల్ లాంగ్వేజెస్ చేస్తున్నాం. సో సిరీస్ జరుగుతున్నాయి, ఫిలిమ్స్ జరుగుతున్నాయి, వెబ్ ఫిలిమ్స్ జరుగుతున్నాయి, ఫీచర్ ఫిలిమ్స్ జరుగుతున్నాయి. సో ఫుల్లీ ఆక్యుపైడ్ ఉన్నాను నేను. ఇప్పుడు స్పేస్ లేదు, ఉన్న దాంట్లోనే ఎలా వెరైటీగా చేయాలని ఆలోచిస్తున్నాను నేను. ఓకే, ప్రొడ్యూసర్గా నాకు క్వశ్చన్ అడిగిన మీ నుంచి అలా చూస్తున్నారు ఏంటో. సార్ నార్మల్ మీకు బాగా నచ్చిన సీన్ అంటే ఏది? ఇంటర్వెల్ ఆర్ క్లైమాక్స్, స్టార్టింగ్ లవ్ సీన్ కానీ క్రైమ్ సీన్ అయినా? క్లైమాక్స్ లాస్ట్ 20-25 minutes. లాస్ట్ 20-25 minutes. అన్న ట్రైలర్లో లాస్ట్ కట్ క్లైమాక్స్దే కదా కాదా? లాస్ట్ కట్ ట్రైలర్లో లాస్ట్ కట్ అది క్లైమాక్స్దేనా కాదా? అంటే ఎక్కువ పేస్ ఆ సౌండ్ వెళ్ళిపోయిన తర్వాత వచ్చే ఆ విజువల్ కానీ కాదు, అది ఇంటర్వెల్ అయిపోయిన తర్వాత ఇమ్మీడియట్గా వచ్చే సీక్వెన్స్. ఓకే, అయితే ఆడియన్స్ గెస్ట్ చేసేలా ఉండదు అనిల్ గారి డైరెక్షన్ అంటే, అది అందరికీ తెలుసు. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ అన్న. మూవీ మంచి బ్లాక్ బస్టర్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకున్నాను. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.